తాండాలపై దాడులు ఆపాలి. ఎందుకంటే గిరిజన తాండాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మరి గిరిజనులపైన దాడులు నిర్వహించడము మరి లంబాడి హక్కుల పోరాట సమితి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జిల్లాలో ఎక్కడ కూడా మరి మితిమీరి ఈ యొక్క దాడులు చేయకూడదని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా వీరు ఏదైతే ఎక్సైజు మాకు అధికారాలు ఉన్నాయనే ఆలోచనతో రాత్రిపూట వచ్చి రాత్రిల తాండాలపై దాడులు చేసి గిరిజన లంబాడ బిడ్డలను మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు మరి ఈ యొక్క దాడులకు భయపడి మరి పారిపోయే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు. కాబట్టి వారిని ఎన్నిసార్లు మేము విన్నవించినా కూడా వారు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి తరపున మరి మా యొక్క రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాంబాల్ నాయక్ గారి ఆదేశానుసారముగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గారిని కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేస్తున్న దాడులను ఆపాలని చెప్పి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రము తీసుకొని మరి గౌరవ మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా మరి మేము రాత్రిపూట కూడా వీళ్ళను పోకుండా మేము తప్పకుండా వీళ్ళ మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమం రాత్రి చేయకుండా మేము చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వము మరి గిరిజనులను ఏదైతే సారాయి బంద్ చేసినట్లు ఉంటే మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా కల్పించలేదు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా గిరిజనులు దాదాపు 80% ఓట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది రాష్ట్రం మొత్తంలో. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము గిరిజనులపై దయ ఉంచి వారికి ఉపాధి కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎల్హెచ్పిఎస్ కొంతమంది గిరిజన సంఘాల నేతలు వచ్చి ఇట్లా ఎక్సైజ్ అధికారులు మా తాండాల మీద రైడ్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు, ఇట్లా మేము కుటుంబ తాగడానికి కొంచెం పంటి పెట్టుకుంటే కూడా అమ్ముతున్నారని చెప్పేసి కేసు పెడుతుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మామూలుగా నేను అదే చెప్పాను వాళ్ళకి, ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు మా స్టాఫ్ సిబ్బంది వెళ్తారు రైడ్కి, వెళ్ళినప్పుడు ఐడి దొరికినప్పుడు గుడంబ కేసు చేయాల్సి వస్తుంది. అంతేగాని గుడంబ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఐటమ్, సో కంపల్సరీ కేసు చేయాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, చెప్పులు ఇచ్చి ఇంట్లోకి షూ వేసుకొని లోపలికి వస్తున్నారని చెప్పి చేస్తున్నారు. సార్ అలాంటి ఉంటే నేను మా సిబ్బంది చెప్పి నేను అలాంటి పని అట్లా చేయకుండా షూ వేసుకొని ఇంట్లో పోకుండా చూడడం అలాంటివి చేస్తామని చెప్పాము. కానీ రేట్ చేయడం మాత్రం తప్పదు. అంటే గవర్నమెంట్ నిషేధించిన ఐటమ్ని వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చిందని చెప్పేసి మేము చూస్తూ ఊరుకోలేము. బట్ ఇంకేమన్నా జెన్యూన్ కన్సర్న్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా వీల్ అటెండ్. ఉపాధి కల్పిస్తామని ఉన్నారు, ఇంతవరకు ఉపాధి కల్పించలేదంటే? ఉపాధి అనేది మా చేతిలో లేదండి. ఓన్లీ క్రైమ్ కంట్రోల్ వరకు మేము చేయగలుగుతాము. గవర్నమెంట్ దృష్టికి ఏమైనా వస్తే ఆల్టర్నేటివ్ ఉపాధి, వీళ్ళకి గుడంబ వైపు వెళ్లకుండా వేరే ఉపాధి చేసే అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్య. అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మాకు ఓన్లీ క్రైమ్ కంట్రోల్ వరకే మేము చేయగలుగుతాం. సార్ గత ఏడాది గుడంబ ఎన్ని కేసులు బుక్ అయ్యాయి సార్? గత సంవత్సరం మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి, అంటే మహబూబ్నగర్ అంటే మాకు మహబూబ్నగర్ నారాయణపేట కలిసి ఉంటుంది, ఎక్సైజ్ సపరేట్గా లేదు, రెండు కలిపి 530 కేసులు అయినాయండి. 530 కేసులు, 266 మంది అరెస్ట్ చేయడం జరిగింది. 2000 లీటర్లు కుటుంబ దొరుకుతుంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు సార్ మీరు? అయితే మనకు మెయిన్గా వీటికి ముడిసరుకు నల్ల బెల్లం ద్వారా ఎక్కువ తయారు చేస్తారు. సో నల్ల బెల్లం అనేది రాకుండా మేము కట్టడి చేస్తున్నాము. అన్ని కిరాణా షాపులకు కానీ హోల్సేల్ ట్రేడర్లకు కానీ వార్నింగ్ ఇస్తున్నాము. ఎవరు కూడా నల్ల బెల్లం తేవడానికి లేదని చెప్పేసి మేము కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 4 night 15 days కోసం మాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత బెల్లం తెచ్చారు, ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళ డీటెయిల్స్. 5 kg కంటే ఎక్కువ బెల్లం అమ్మితే వాళ్ళ ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ తీసుకొని మాకు ఇవ్వమంటున్నాము. ఎవరి 15 days మాకు స్టేట్మెంట్ వస్తుంది. ఎక్కడైనా అబ్నార్మల్ సేల్ అనుకోండి, అప్పుడు ఆ ఏరియా మనం విజిట్ చేసి ఎవరికి అమ్మినది ఎంక్వైరీ